రియల్ లైఫ్‌లో చూసినవే కొన్నిసార్లు మనం సినిమాల్లో రాసుకుంటూ ఉంటారు. హ్మ్. సో, అట్లా ఈ మూవీలో ఏదన్నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఇది యాక్చువల్‌గా ఏదైతే మెయిన్ పాయింట్ ఉందో అది మా రైటర్ భాను ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్‌కి ఒకడికి జరిగిందిది. ఓహ్! సో, అందుకని దాని నుంచి ఇంక మిగతా అట్లా ఇదంతా పుట్టింది. అట్లా పుట్టిందిక్కడ. అదే. ఓహ్! అండ్ సామాజికవర్గంలో గూడా అలా పుట్టిందే. అది గూడా హ్మ్. అంతే. అంటే అది, సూపర్ ఫన్ ఉంటది. అది వాళ్ళ ఫ్రెండ్‌కి జరిగింది అని అన్నా గాని అది చాలా మందికి రిలేట్ అవుతుంది. ఎందుకంటే హ్మ్. మనమే ఏదో పెళ్ళికెళ్తాం. అవును. ఎవరో ఒక అమ్మాయి నచ్చొచ్చు. హ్మ్. కనుక్కుంటే అరే! దూరం రిలేటివ్ అవుతుంది అనగానే చిన్న హ్యాపీనెస్. కట్ చేస్తే చెల్లవుతుంది అనేసరికి చిన్న భయం. అవును. అయ్యో! అనుకోని ఎళ్ళిపోతాం గదా! అలా వాట్ ఇఫ్ అని జెప్పి అక్కడి నుంచి అలా 2 కుదిరినాయి అలా. హ్మ్. అండ్ మళ్ళీ 'శ్రీ విష్ణుతో' మూవీ స్టార్ట్ అయినట్టుంది. ఎప్పటినుంచి? అది నెక్స్ట్‌దది మార్చి నుంచి అలా ఉంటుంది. అదే జానర్ ఎట్లుంటది? అది గూడా ఎంటర్‌టైనరే. కాకపోతే కొంచెం ఈసారి కొంచెం క్రైమ్ హ్మ్. కామెడీ లాంటిది. హ్మ్. సో, ఏంటి ఒక రాబోయే 5 ఇయర్స్‌లో గాని హ్మ్. హ్మ్. 'సాయిరాం అబ్బరాజు' అదే రామ్ హ్మ్. ఆ! అబ్బరాజుని ఆ! ఎలా చూడబోతున్నాం? ఇలానే చూస్తారు. ఏమి మార్పు ఉండదు. మీ ఇంటికొచ్చి భోంచేసి ఎళ్తుంటాము. ఇలానే సినిమాలు చేస్తూ ఉంటాం అంతే. మా వాటెవర్ మనకి ఆ హ్మ్. టైంకి వచ్చిన మన ఐడియాస్ ఏంటి, కథలేంటి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని. హ్మ్. ఇంకా ఇండస్ట్రీలో బాగా క్లోజ్ పీపుల్ ఎవరు ఎక్కువ అసోసియేట్ అయ్యి ఉంటారు మీతో? ఎవరు అంటే బేసిక్‌గా ఆ! అది సూరిబాబు ఓకే. ఓకే. మామూలుగా ఈ ఫ్రెండ్స్ ఓకే. ఇంకంతే ఆహ్, ఇంక పొద్దున్న లేచి మా వర్క్స్ మావి అంతే గదా! అంటే క్లోజ్ ఏం లేదు. సినిమా బట్టి. ఏ హ్మ్. సినిమాకి ఆ సినిమానే. ఈ సినిమా ఉన్నప్పుడు ఆ యొక్క ఆర్టిస్ట్‌లు గాని, వాళ్ళు గాని అదయిపోయిన తర్వాత నెక్స్ట్ సినిమా. ఇప్పుడు 'నరేష్' గారు కొంచెం ఎక్కువ క్లోజ్ అని చెప్పొచ్చు. హ్మ్. 'నరేష్' గారు, హ్మ్. 'సుదర్శన్' గారు